గోపాల బాలులతో కలిసి మళ్ళీ వచ్చారు. వస్తే అక్కడే ఉండేటటువంటి ఆ యమునా నది ఒడ్డున ఒక పెద్ద కొంగ ఒకటి నీటిలో నిలబడి ఉంది. సాధారణంగా మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఎప్పుడైనా ఓ చెట్టు మీద పక్షి కనపడింది అనుకోండి, మనకి చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది. బై ఎంత బాగుందో పిట్ట, ఎంత బాగుందో అంటాం. అందున కొంగని చూశారనుకోండి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మరి ఆ కొంగకున్న లక్షణం ఏమిటో కానీ ఎప్పుడూ దానికి బురద అంటుకోదు. చక్క తెల్లగా, ఎప్పుడు మడత పంచ కట్టుకుని ఆయన ఎలా ఉంటాడో అంత తెల్లగా ఉంటుంది చక్కగా. ఆ కొంగ ఎక్కడుంది? నీటిలో నిలబడింది. ఎన్ని కాళ్ళ మీద నిలబడింది? ఒక కాలు మీద నిలబడింది. లేవా 2 కాళ్ళు ఉన్నాయి, కానీ ఒంటి కాలి మీద నిలబడింది. ఎల్ల పనులు మాని ఏకాగ్రచిత్తుడై మౌని వృత్తి ఇతర మమత విడచి, అలా నిలబడ్డంలో కూడా మౌని వృత్తి ఇతర మమత విడిచి ఆ కేశవుణ్ణి మాత్రమే మదిలోన తలచుచు భగవంతుణ్ణి మాత్రమే మనసులో తలుచుకున్నటువంటి మహాసాధకుడైనటువంటి పుణ్యాత్ముడు ఎలా ఉంటాడో అలా నిలబడింది. నిలబడి ఎల్ల పనులు మాని ఏకాగ్రచిత్తుడై, ఇంకా ఇతర పనులేమీ లేవు, ఒక్క భగవంతుడి గురించే ధ్యానం చేస్తుంటుంది. అలా ధ్యానం చేసేటటువంటి మహాత్ముడైన పరమ పుణ్యాత్ముడైన ఒక భక్తుడు ఎలా ఉంటాడో అలా నిలబడింది. భక్తుడికి ఏముంటుందండి కోరిక? ఆయనకేం కోరిక ఉండదు, భగవంతుణ్ణే కోరుకుని నిలబడతాడు. అలా కొంగ నిలబడుతుంది. కానీ కొంగ కూడా భక్తురాలని మీరు అనుకుంటే పొరపాటే. ఎందుకని? అది అలా నిలబడుతుంది, కానీ దాని దృష్టి అంతా చాప మీదే ఉంటుంది. చాప కొంచెం అలా కనపడింది అనుకోండి, అంత ఒంటి కాలి మీద నిలబడి తెల్లగా ఉండి సత్వగుణ స్వరూపంగా పరమభక్తుల్లా ఉన్నటువంటి కొంగ చటుక్కున తన చంపుటాల్లోకి ఆ చాపని ఇరికించుకుని ఎగిరిపోతుంది ఆకాశంలోకి. అందుకే కొంగ జపం రా అంటుంటారు. చేసేది జపం చేస్తున్నట్టు ఉంటాడు, కానీ ఇంటికి ఎవరొచ్చారో, తలుపు ఎవరు కొట్టారో, ఫోన్ ఏమొచ్చిందో, భార్య నిజంగా నువ్వు జపం చేశావని గుర్తేమిటి? ఏమండి వచ్చి ఎన్ని మాటలో మిమ్మల్ని పిలిచాను కానీ మీరు పలకలేదండి అన్నారనుకోండి. పిలిచావా నువ్వు? నాకు నిజంగా వినపడలేదే అని మీరు అన్నారనుకోండి, అప్పుడు మీ మనస్సు ధ్యానమునందు లగ్నమైందని గుర్తు. ఇంద్రియములు మనస్సులోకి వెళ్ళి మనస్సు మీరు ధ్యానం చేస్తున్నటువంటి స్వరూపము యొక్క పాదముల యందు నిలబడాలి. కానీ ఇక్కడ నిలబడినట్టుగా పట్టుపంచ కట్టుకుంటాడు, ఉత్తరీయం వేసుకుంటాడు, పూజామందిరంలో కూర్చుంటాడు, అగరత్తులు, దీపం, గంట, తెల్లవారుజామున 4 గంటలకి అపార్ట్మెంట్లో మిగిలిన ఫ్లాట్ల వాళ్ళందరూ లేచిపోతారు, పెద్ద అల్లరి, ఇంటి నిండా నీళ్లు జిమ్మేస్తాడు, భార్య దారి పడిపోతుంది, ఇంత అల్లరి చేస్తాడు. ఇంత అల్లరి చేసేమిటి? కూర్చుంటాడు, పూజ అంటాడు, నానా అల్లరి చేస్తూ ఉంటాడు. కానీ ఫోన్ ఏం మోగిందో, తలుపు ఎవరు కొట్టారో, పని మనిషి ఎన్నింటికి వచ్చిందో, చాకలు ఏం మాట్లాడిందో అన్నీ ఈయన మనసులోనే ఉంటాయి. పూజా మందిరంలోంచి బయటికి వస్తూనే భార్యని ఇవన్నీ అడుగుతాడు, ఫోన్లు ఏమైనా వచ్చాయా అంటాడు. ఆవిడికి నిజానికి స్పృహ లేదు పాపం. ఆవిడ ఏం రాలేపోయాడే నీ మొహం, 2 మాటలు వచ్చింది కదా, హైదరాబాద్ నుంచి ఆయన చేశాడు కదా అంటాడు. వీరికి ఎలా తెలిసింది? నిజంగా జపం చేస్తే తెలిసిందా? అందుకని ఎల్ల పనులు మాని ఏకాగ్రచిత్తుడై మౌని వృత్తి ఇతర మమత విడచి ఆ మనసులోన నిలిపి భగవంతుణ్ణి మాత్రమే మనసులో నిలిపినటువంటి సాధు పురుషుడు ఎలా ఉంటాడో అలా నిలబడింది ఆ కొంగ. అది దేనికోసం వచ్చింది? కృష్ణుణ్ణి చంపడానికి వచ్చింది. దాని పేరు బకాసురుడు. ఒక కొంగ రూపంలో ఒక రాక్షసుణ్ణి పంపాడు. అటుగా కృష్ణ పరమాత్మ పిల్లలు వచ్చారు. వచ్చేటప్పటికి పిల్లలందరికీ మళ్ళీ ఏదైనా కొత్త విషయాన్ని చూడగానే కృష్ణుడికి చూపిస్తారు. కృష్ణ కృష్ణ చూడు 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 చూడు, అదిగో కొత్త కొంగ, ఎంత పెద్ద కొంగో, పర్వతం అంత ఉంది, ఇంతకు ముందు మనం చూడలేదు, అదిగో అక్కడ సరోవరంలో ఉంది చూసావా అన్నారు. అనగానే కృష్ణుడు దాని వంక చూశాడు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి పిల్లలకి, పశువులకి అందరికీ దాహం వేసింది. దగ్గరగా వెళ్ళారు. ఆ కొంగకి కావలసింది కూడా కృష్ణుణ్ణి తీసుకుపోవడమే. అందుకని అది వెంటనే కృష్ణుణ్ణి చూసి చెంచువు దీటి పక్షముల జల్లున విప్పి కుప్పించి అభంబపైకగసి భీషణ రోషణ వక్తుడై విజృంభించి గరు సమీరమున భిన్నములై తలోలికూలగా మించి బకాసురుండుడిసిపట్టెను సహిష్ణుని చిన్ని కృష్ణుని. అదొక్కసారి రెక్కలు అల్లార్చి కుప్పించి పైకెగిసి ఆకాశం మీద గిరగిర గిరగిర తిరిగింది. తిరిగేటప్పటికీ ఆతత పక్షమారుతరజ కంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అని గరుత్మంతుడి యొక్క వేగాన్ని వర్ణిస్తారు. అలా దాని యొక్క రెక్కలలోంచి వచ్చినటువంటి గాలి వేగమునకు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు విరిగి పడిపోయి అది గాలిలో తిరుగుతుంటే గోపాల బాలురందరూ నిశ్చేష్టితులైపోయి అలా నిలబడిపోయారు. ఇదేమిటి ఇంత కొంగిలా ఎగురుతోందని. అది తిరిగి తిరిగి వచ్చి కృష్ణ పరమాత్మని తన యొక్క ముక్కులోకి ఇరికించుకుని దూరంగా ఎగిరిపోయింది, మింగేసింది.
ఆయన దాని కంఠం దగ్గర అడ్డుపడ్డారు. ఇక్కడ చూస్తాడు పరమాత్మ. తన గురించి ఏడిచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? అక్కడ ఉన్న గోపాల బాలురందరూ అరుస్తున్నారు, కృష్ణ నువ్వు లేకపోతే మాకు జీవితం ఎక్కడుంది? నిన్ను కొంగ మింగేసింది, మేమే చూపించాం కొంగని, అనవసరంగా వెళ్ళావు, కృష్ణ కృష్ణ అని ఏడుస్తున్నారు. వాళ్ళు పారిపోలేదు, మనమైతే పారిపోతాం. అందుకే భక్తుడి విషయానికి సంసారి విషయానికి తేడా ఉంటుంది. గజేంద్రుడు స్నానం చేద్దామని వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారండి గజేంద్రుడి వెనకాత? 16 లక్షల కోట్ల మంది భార్యలు వచ్చారు. స్నానం చేస్తుంటే మొసలి పట్టుకుంది. మళ్ళీ ఇలా ఏనుగు కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికీ అందరూ వెళ్ళిపోయారు. ఎవరున్నారు? మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయు దంబు మగలు తగులు కారే మగువలకును అన్నారు పోతన గారు. అందరూ వెళ్ళిపోయారు భార్యలు తప్ప. మన వైసిగతే కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివార జ్ఞాతే తత్తే కస్సంసార అంటారు భజగోవిందంలో శంకర భగవత్పాదులు. వయస్సు వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా కామ వికారం ఎక్కడి నుంచి వస్తుంది? శుష్కే వెళ్ళిపోతే చెరువు ఎక్కడ ఉంటుంది? దగ్గరున్న డబ్బులు వెళ్ళిపోయాయి అనుకోండి, వెనక తిరిగే పరివారం ఎక్కడ ఉంటారు? జ్ఞానం వచ్చేసింది అనుకోండి, సంసారం ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఆయన ఒకసారి నీటిలోకి దిగాడంతే మొసలి పట్టుకోగానే అందరు వెళ్ళిపోయారు. తప్పదు కాబట్టి భార్యలు ఒక్కళ్లే ఉన్నారు. సంసార మండలం అలా ఉంటుంది. వాడి వెనకాతల తిరగడానికి కావలసినటువంటి ఆకర్షణ ఉన్నన్నాళ్ళు మాత్రమే తిరిగేటటువంటి కృతజ్ఞులు వెంట తిరుగుతారు. కానీ భక్తులు అలా ఉండదు, ఈశ్వరుడే కావాలని తిరుగుతారు. అందుకని కృష్ణ నిన్ను ఆ కొంగ మింగేసింది, కృష్ణ మా బతుకెలా అని వాళ్ళు ఏడుస్తున్నారు. చూశాడు కృష్ణ పరమాత్మ. వెంటనే ఒక్కసారి దాని కంఠంలో పెద్ద అగ్నిహోత్రంలా మారిపోయాడు. అది తట్టుకోలేక బయటికి ఉమిసింది. బయటికి వస్తూనే ఆ కొంగ యొక్క 2 చంపుటములను పట్టుకుని చీల్చి ఆ బకుణ్ణి సంహరించాడు. అది బకాసురవధ అని పిలుస్తారు. బకాసురవధ అంటే ఏమిటో తెలుసా అండి? మీకు తేలికగా చెప్పాలంటే పైకి ఒక కొంగని చంపినట్టు ఉంటుంది. ఏమిటోనండి, ఎందుకు వచ్చిన కథలు అవన్నీ ఏమిటి, కొంగని ఏమిటి, కృష్ణుడు చంపేయడం ఏమిటి, ఎందుకు ఇది అనిపిస్తుంది మనకి. కానీ అందులో మన జీవితాన్ని ఉద్ధరించగలిగిన సందేశం ఉంటుంది. బకుడంటే దంభము. దంభం అంటే ఏమిటో తెలుసా అండి? ఇది మనం గెలుద్దామంటే గెలవలేం. ఇది మనకి పుట్టుకలో పసితనం వరకు మాత్రం ఉండదు. మీరు అందుకే చూడండి, పసితనంలో తప్పు చేయగానే తల్లి కానీ ఎవరైనా వచ్చారనుకోండి, వాడు ముందే ఏడుస్తాడు. ఎందుకంటే తను తప్పు చేసేదాన్ని తెలుసు, బుకాయించాడు. కానీ కొంచెం వయస్సు వచ్చిందనుకోండి, అక్కడి నుంచి ఇంకా అబద్ధాలు ఆడడం మొదలెడతాడు. ఎలా తన తప్పు తప్పించుకుందామన్న ప్రయత్నం ప్రారంభమైపోతుంది. ఈ ప్రయత్నమే రాను 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 ఎంత అబద్ధాలు చెప్పే స్థితికైనా వెళ్ళిపోతుంది మెల్లిమెల్లిగా. ఇది దంభము అంటే పైకి ఒకలా ఉండడం, లోపల ఒకలా ఉండడం. దీన్ని ఎవ్వరూ పసిగట్టలేరు. పైకి ఎలా ఉంటాడు? అయ్యి బాబోయ్, ఎంత మహాత్ముడు ఎక్కడ ఉంటాడండి, నిజంగా ఎంత సాధు పురుషుడండి, ఆయన లాంటి వాడు ఎక్కడ ఉంటాడండి. దీన్ని దంభం అంటారు. దీన్ని మనం గెలవలేము. పైకి లోపల ఒకలాగే ఉందాము అనుకుంటే ఉత్తర క్షణం మారిపోతుంది. లోపల ఒకటి అనుకుంటుంది, పైకి ఒకటి అంటుంది. ఎవరో వచ్చారనుకోండి, ఇంటికి కాలింగ్ బెల్ కొట్టి లోపల అనుకుంటాడు, ఇదేంట్రా బాబు ఉపన్యాసానికి వెళ్ళే టైంలో ఇప్పుడు వచ్చాడు, ఇంకా స్నానం చేయాలి, సంధ్యావందనం చేసుకోవాలి, పంచి కట్టుకోవాలి, ఇప్పుడు వచ్చారు ఏమిటి అనుకుంటాడు. పైకి రండి 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 రండి, చాలా రోజులైన మిమ్మల్ని చూసి రండి అంటాడు. దంభం కాదండి, దంభమే. ఆ క్షణంలో దంభమే. అందుకని ఈ దంభమును పోగొట్టగలిగినది ఎవరు? రామకృష్ణ పరమహంస చాలా అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తుండేవారు ఈ దంభం గురించి. పూర్వకాలంలో ఒక ఆయన బంగారు వర్తకుడు ఉండేవట. ఆయన చక్కగా తెల్లటి పంచ కట్టుకుని, విభూతి పుండ్రాలు పెట్టుకుని, ఇంత బొట్టు పెట్టుకుని, మెళ్ళలో పెద్ద పెద్ద రుద్రాక్షలు వేసుకుని, ఎప్పుడు ఆ క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుని కేశవ ముకుంద గోవింద నారాయణ మాధవ అని జపం చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే కొంటే అలాంటి ఆయన దగ్గర కొనాలి, ఎప్పుడు మోసం ఉండదని చెప్పి వచ్చిన వాళ్ళందరూ ఆ కొట్టుకే వెడుతుండేవారు. ఆయన ఏం చేసేవాడంటే, కొట్లో ఇంకో 2 గుమాస్తాలు ఉండేవారు. కొట్లోకి వచ్చిన వాడితో ముందు మాట్లాడేవాడు, అయ్యా మీకేం కావాలని. ఒక 4 మాటలు మాట్లాడేటప్పటికి తరుగంటే వీడికి ఎంత అవగాహన ఉందో ఆయనకు అర్థమైపోయింది. ఏదో 6 పూసలు ఎత్తంటే అది ఎన్ని గ్రాములో కనిపెట్టగలడో కనిపెట్టలేడో ఈయనకి అర్థమైపోయేది. అర్థమైపోగానే ఏమనేవాడంటే, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అని, గోపాలా గోపాలా అనేవాడు. గోపాలా అన్నాడంటే వీడు పశువురా, వీడికి ఏం తెలియదు బంగారం గురించి, చేసాయి వేసాయి మోసం అని. అందుకని ఆయన ఏం చేసేవాడంటే, 2 వస్తువులు చూపించి, అయ్యా ఇది బాగా నచ్చిందండి, మాకు బాగుందంటాం మనం. మనకు కావలసింది ఒకటి నామరూపాలు అంతే. ఈ గొలుసా ఆ గొలుసా, ఉన్నది బంగారమే. అందుకని ఆ నామరూపాలు చూసి మనకి వ్యామోహం. అంతా చూసుకున్న తర్వాత ఆయన ఏం చేసేవాడంటే,
పర్వాలేదు, వీడిని బాగా మోసపుచ్చితిమే అన్న తర్వాత, అయ్యా రేటు నేనెందుకు కానండి, ఆయనతో వేయించండి, బాగా కడతాడు మీకు అని చెప్పి ముందు ఈయన ఏదో 8,000 12,000 ఎంతో వేసేసి ఆయన దగ్గరికి పంపించేవాడు, ఆయన తగ్గిస్తాడు వెళ్ళండి అని. ఆ పంపించేటప్పుడు హరహరా హరహరా అనేవాడు, అంటే హరించేయి హరించేయి. ఆయన ఏదో 1,000-500 తగ్గించానని చెప్పి కావలసినంత ఉడికేసేవాడు. ఈయన ఆ డబ్బులు బుక్ చేసుకుని ఓ నమస్కారం పెట్టేవాడు. అందులో మొట్టమొదట మోసము చెయ్యవచ్చు అని ఎవరు చెప్పాలి? ప్రొపరేటర్ గారే చెప్పాలి. అందుకని చెప్పి మొట్టమొదటి ఆయనే గోపాల గోపాల అన్నాడో, వచ్చిన వాడికి పసుపు రాసి వేపమంటలు కట్టేశారని లెక్కే, బలి పశువుని చేసేశారని. ఇది పైకి అందరూ ఇలా విభూతి పెట్టుకుని ఇంతంత బొట్లెట్టుకుని రుద్రాక్షలు వేసుకుని ఉండేవారు కొట్లో. లోపల జరిగేది ఇది తంతు, ఇది దంభము. పైకి ఒకలా ఉండడం, లోపల ఒకలా ఉండడం, ఈశ్వరనామాన్ని కూడా అటువంటి మోసానికి వాడుకోవడం. ఇటువంటి దంభమును నీ అంత నీవు గెలవలేవు. దీన్ని ఎవరు తీయాలి? ఈశ్వరుడు ఒక్కడే తీయాలి. ఆయన పాదములు పట్టుకోగా ఎందుకొచ్చిందిరా, మనం దంభం లేకుండా మనం ఉన్నది ఉన్నట్టు ప్రశాంతంగా ఉందాం అని తన మనసులో ఉన్న మాట ధైర్యంగా చెప్పగలిగినటువంటి స్థితిని చేరుకుంటాడు. అలా చేరుకున్న నాడే మనుష్య జన్మకి ప్రయోజనం. అందుకని ఈ దంభాసురుణ్ణి సంహరించడమే బకాసురుణ్ణి సంహరించడం, బకాసురుణ్ణి సంహరించడమే కొంగని చంపడం. పైకి కొంగని చంపడం కింద ఉంటుంది లీల, కానీ ఆంతరమునందు దాని రహస్యం వేరు. ఇది జరిగిన తరువాత ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది బృందావనంలో. భాగవతంలో ఈ లీల గురించి చెప్తూ ఫలశ్రుతి చెప్పారు. ఎంత చిత్రమైన ఫలశ్రుతి చెప్పారంటే, ఎవరైతే ఈ లీలని వింటున్నారో మీకు తెలియకపోవచ్చు, కానీ మీకు జన్మజన్మాంతరంగా ఎప్పటి నుంచో తీరవలసిన ఒక ప్రధానమైన కోరికని తీర్చగలది ఈ లీల అని చెప్పారు. అందుకని సాధారణంగా భాగవతంలో ఈ లీల వింటూ ఉంటారు. ఎవరికైనా బాగా కోరిక తీరక ఏదైనా ముఖ్యమైన కోరిక ఉండిపోతే, అయ్యా ఒక్కసారి కౌమార పౌగండ లీల చెప్పండి అని చెప్పి ఆ కౌమార పౌగండ లీల చెప్పించుకుంటుంటారు. అదొక చాలా ఆశ్చర్యకరమైన లీల. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం ఎంత గొప్పదో, పెళ్లి కాని ఆడపిల్లలకి పెళ్లి జరగడానికి ఎంతో గొప్పదిగా చెప్తారు రుక్మిణీ కళ్యాణం. ఎల్లుండి ఎలాగో రుక్మిణీ కళ్యాణంతోనే పూర్తి చేస్తాం కదా, అలాగే ఇప్పుడు చెప్పబోయేటటువంటి కౌమార పౌగండ లీల కూడా అంత గొప్పది. ఇందులో ఒకనాడు కృష్ణ పరమాత్మ తెల్లవారుజామునే లేచి కొమ్ము బూర ఊదాడాయన. ఆ బూరా ఊదితే గుర్తు ఏమిటంటే గోపాల బాలురందరూ లేచి వచ్చేస్తారు. విశేషం ఏమిటంటే వాళ్ళు తెల్లవారుజామున స్నానం చేయరు, వాళ్ళకి వైదికమైనటువంటి క్రియలు ఏమీ ఉండవు, అంత అమాయకులైనటువంటి వాళ్ళు. చల్దెన్నాన్ని మధుర పదార్థాలని వాళ్ళు ఉట్టిలో పెట్టుకుంటారు. ఉట్టిలో పెట్టుకుని కర్రకి ఒక వేపుకి తగిలించుకుంటారు. ఆ కర్రని భుజం మీద వేసి పట్టుకుంటారు. తమ దూడల్ని పిలవడానికి కొమ్ము బూరలు చేత్తో పట్టుకుంటారు. పట్టుకుని ఈ గోపాల బాలురందరినీ పిలిచాడు. ఒక ఆయన ఆవకాయన్నం తెచ్చాడు, ఆయన మాగాయన్నం తెచ్చాడు, ఆయన ఏదో నువ్వులుగుండా అన్నం తెచ్చాడు. ఇవన్నీ చిక్కాలకు కట్టుకున్నారు. కట్టుకుని వీళ్ళందరూ కలిసి బృందావనంలోకి బయలుదేరారు. ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, సంతోషంగా బృందావనంలోకి వెడుతున్నారు. మరణించినటువంటి బకాసురుడు యొక్క అన్నగారు ఉన్నాడు, ఆయన పేరు అఘాసురుడు. అసలు ఆ పేర్లు పెట్టడంలో ఉందండి నిజంగా ఋషుల యొక్క వైభవం అంతాను. ఆ అఘాసురుడు కంసుడి పనుపున వచ్చాడు. దీనికి ఈ గోపాల బాలురందరినీ చంపడం అనేటటువంటి ఆలోచన చెయ్యడం కన్నా వీళ్ళందరికీ ప్రాణం ఎవరు? బలరామకృష్ణులు. బలరామకృష్ణుల్ని చంపాలి. బలరామకృష్ణుల్ని చంపాలంటే వాళ్ళిద్దరు ఎవరి కోసం వస్తారు? గోపాల బాలుల కోసం వస్తారు. గోపాల బాలుర్ని ముందు లోపలికి తెచ్చుకోవాలి. వాళ్ళ కోసం వాళ్ళిద్దరూ వస్తారు. అప్పుడు అందరినీ కలిపి చంపాలి తప్ప అసలు గోపాల బాలుల జోలికి ముందు వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు. జాపిరము లేక ఇప్పుడు గ్రేపుల గోపాల సుతుల కృష్ణునితోడన్ గీపెట్టగ మింగెదనని పాపపు రక్కసుడు త్రోవ పడియుండె నృపా. అఘాసురుడు, అఘమంటే పాపం సంస్కృతంలో, పోతన గారు ఆంధ్రీకరించినప్పుడు కూడా పాపపు రక్కసుడు త్రోవ పడియుండె నృపా. ఆ అఘాసురుడు భూమి మీద పడుకున్నాడు అని చెప్పారు. పెద్ద కొండ చిలవ రూపంలో వచ్చాడు. పై దవడ తెరిస్తే ఆకాశాన్ని అంటింది, అది కింది దవడని భూమి మీద పరిచాడు. కొండ చిలవకు ఒక లక్షణం ఉంటుంది. అందుకే దత్తాత్రేయులు వారి 24 మంది గురువుల్లో కొండ చిలవ ఒకటి. కొండ చిలవ ఆహారం కోసం పెద్ద ప్రయత్నం చేయదు, అలా పడుకుంటుంది. పడుకుంటే పొరపాటున ఎవడైనా దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, వదిలిపెట్టదు, మింగేస్తుంది. కానీ త్రాచుపాములాగో దేనిలాగో వేగంగా అటు ఇటు పరిగెత్తి వెళ్ళదు. అలా
భూమి మీద పడుకుంది. అటుగా తెలుసు కృష్ణుడు వస్తాడు, బలరాముడు వస్తాడు, గోపాల బాలుడు వస్తాడు, లేగదూడలు వస్తాయి, వీటిని నేను ఇవాళ మింగేస్తాను అని. వీళ్ళు చూశారు. మీరు భాగవతంలో గమనించవలసినటువంటి గమ్మత్తు ఒకటి ఉంది. వాళ్ళు చూస్తున్నప్పుడు అందులో ఒకడు అన్నాడు, ఒరే మనం రోజూ చూస్తున్న బృందావనంలా లేదురా ఇది అన్నాడు. అంటే పక్కవాడు అన్నాడు, ఏం నీకు ఎందుకు వచ్చింది అనుమానం అన్నాడు. అవి ఏమిటో చూడరా, 2 కొత్త కొండలు వచ్చినట్టున్నాయి అంటే పక్కవాడు అన్నాడు, 2 కొండలు కావేమోరా, కొండ చిలవ కోరల్లా కనిపిస్తున్నాయి నాకు అన్నాడు. ఇంతకు ముందు లేదు, ఆకుపచ్చటి గడ్డితో ఉండేది, ఎర్రటి తివాచీ పరిచినట్టు కనపడుతోంది ఏమిరా అన్నాడు ఇంకోడు. ఒరే అది కొండ చిలవ నాలుకేమోరా అన్నాడు రెండోవాడు. వేరొకడు అన్నాడు, అదేమిట్రా పొగలతో కూడి మేఘాలతో ఉన్నట్టుగా ఆకాశం గమ్మత్తుగా ఉంది అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, కాదది కొండ చిలవ పైదవడా అన్నాడు. ఆఖరికి వీళ్ళందరూ నడుస్తూనే మాట్లాడుకున్నారు. కొండ చిలవ నోటి దగ్గరికి వచ్చేసారు, దాని నోట్లోకి వెళ్ళాలి, అది తెరుచుకు పడుకుంది. లోపల నుంచి వేడి వాయువులు వస్తున్నాయి. అది ఇతపూర్వం మింగినటువంటి ప్రాణులు కడుపు లోపల కుతకుత ఉడుకుతున్నాయి విషపు గాలులలో, అందుకని దుర్గంధం బయటికి వస్తోంది. వీళ్ళు అన్నారు, రే కొండ చిలవేమోరా ఇది, మనం లోపలికి వెళ్ళిపోతున్నాం, ఇది ఒక గమ్మత్తు, కొండ చిలవకి నోట్లోకి వెళ్ళాక అది పైదవడ మూసేస్తుంది, అంతే మన పని అయిపోయినట్టే, అందుకని ఏమైనా ప్రమాదం ఉందేమో ఆలోచించండి అన్నారు. అంటే అందరూ కలిపి అన్నారు, బకునించంపున కృష్ణుడుండ మనకొన్ పామంచ చింతింపనీటికి రాపోదము దాటి కాకగిది కౌటిల్యంబుతో మింగుడున్ బకు వెంటంజను కృష్ణు చేత ఎనచున్ కంజాక్షు వీక్షించి ఉచ్చుకలై చేతులు వేసుకొంచు నగుచున్ కంజాక్షులై పోవగన్. వాళ్ళందరూ కూడా అన్నారు, సరే ఇది కొండ చిలవ అనుకో, నీకు నాకు ఎందుకు లేదని సంగతి, కొండ చిలవ అయితే కొంగను ఎవరు చంపారు నిన్న, కృష్ణుడు చంపాడు. ఒకవేళ ఇది కొండ చిలవ అయితే కృష్ణుడు ఉన్నాడుగా, కృష్ణుడు చంపుతాడు, నీకెందుకు భయం, అది కొండ చిలవో పాము నువ్వెందుకు ఆలోచిస్తావు, పదా మనం వెనకెవరున్నారు, కృష్ణుడు ఉన్నాడు. అందుకని బకు వెంటంచను కృష్ణు చేత ఎనచున్ కంజాక్షు వీక్షించి ఉచ్చుకలై చేతులు వేసుకుంచు నగుచున్ దుర్వార్తలై పోవగన్. వాళ్ళందరూ చేతులు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని భయపడుతూ కలడు కలండనడు బాడు కలడో లేడో అని సంశయాత్మ వినశ్యతి కాదు, చాలా సంతోషంగా మా వెనక కృష్ణుడు ఉన్నాడు మాకేం భయం అని హాయిగా చేతులు పట్టుకుని పరమ సంతోషంగా నవ్వుకుంటూ కొండ చిలవ నోట్లోకి వెళ్ళిపోయారు. కృష్ణుడికి తెలుసు పడుకున్నవాడ ఘాసురుడని. ఆయన వెళ్ళలేదు, బయట ఆగాడు బలరామకృష్ణుడు. ఆలోచించారు, వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు, కొండ చిలవ అని తెలియక వెళ్ళలేదు, కొండ చిలవ అని తెలిసి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు, పూనికేమిటి, వెనక కృష్ణుడు ఉన్నాడు అని వెళ్ళారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే మరి వీళ్ళ పరిస్థితి ఏమిటి, అందుకుని నేను వెడతానన్నాడు అని లోపలికి ప్రవేశించాడు. కృష్ణుడు బలరాముడు లోపలికి అడుగు పెట్టగానే అఘాసురుడు దవడ మూసేశాడు. లోపల నుంచి విషపు వాయువు వచ్చింది, నాలుకలను కదిపి మెల్లమెల్లగా ఈ గోపాల బాలుర్ని దూడల్ని ఆవుల్ని అన్నిటినీ చంపేసి మింగబోతున్నాడు. కృష్ణుడు చూశాడు, ఇప్పుడు నేను కాపాడాలి వీళ్ళని అనుకున్నాడు. కాపాడడం ఏమిటి, వాళ్ళు చచ్చిపోయారు. కంఠం దగ్గరికి వెళ్ళి తను నిలబడ్డాడు. నిలబడి ఆయనకు అడ్డేమిటండి, ఇంతంతైవటుడు ఇంతయై బరుగుతానింతయ్య భో వీధిపై ఎంతై తోయిద మండల గ్రమన కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయి పెరగగలిగినటువంటి వాడికి కష్టమా? కంఠం దగ్గరికి వెళ్ళి పెద్ద స్తంభం పెరిగినట్టు పెరుగుతున్నాడు. పెరుగుతుంటే ఆయన పెరిగినటువంటి పెరుగుదల చేత దాని లోపల ఉన్నటువంటి గాలి పైకి రాలేదు, పై గాలి లోపలికి వెళ్ళలేదు. అంటే ఊపిరి అందలేదు కాబట్టి గిజ కొట్టుకుంది. దాని యొక్క తలభాగము బ్రద్దలైపోయి ఆ పాము గిలగిలా కొట్టుకుని మరణించింది. కృష్ణ పరమాత్మ బయటికి దూకేశారు. బయటికి దూకగానే ఒక చిత్రం జరిగింది. ఇవ్వాలంటే నాసా శాస్త్రజ్ఞులు చెప్పే వరకు కృష్ణుడున్నాడని మనం అంగీకరించడానికి అనుమానం. పురాణాలు చెప్తే నమ్మం మనం, నాసా వాళ్ళు చెప్తే మనకి నమ్మకం. మా రమణారావు గారి వాళ్ళు మా ఆఫీస్కి ఎడిటోరియల్ జెరాక్స్ కాపీ పట్టుకొచ్చారు, కృష్ణుడు ఉన్నాడు అని. కోటేశ్వరరావు గారు అమెరికా పరిశోధనా సంస్థ నాసా అంగీకరించింది, ఎడిటోరియల్ పడిందండి ఈనాడు పేపర్లో అని తీసుకొచ్చారు ఇవాళ. అందుకని ఇవాళ విదేశాలు ఒప్పుకుంటున్నాయి, ఉన్నాడు రాముడు, ఉన్నాడు కృష్ణుడు అని. ఆయన బయటికి వచ్చాడు, పాము పడిపోయింది. ఈ మరణించినటువంటి గోపాల బాలుర్ని, ఆ గోపాలకుల్ని, అక్కడ ఉన్నటువంటి దూడల్ని చూశాడు. ఒక్కసారి
తన కరుణామృత ప్రసారాన్ని చేశాడు. ఇదే కదండి లలితా సహస్రనామంలో వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన అంటాం. అమ్మవారు తన యొక్క బిడ్డల్ని కాపాడుకునేటప్పుడు చాప పిల్లకి స్తన్యం ఇచ్చి పోషించదు. ఆకలితో ఉన్న చాప పిల్ల ఆడచాప వంక చూస్తే తన చూపులతో చూస్తుంది ఆ చిన్న చాపల్ని, అంతే పిల్ల చాపల కడుపు నిండిపోతుంది. అలా ఆ పరమాత్మ కూడా తన అమృత దృక్కుల చేత ఒక్కసారి అక్కడ పడిపోయినటువంటి ఆ గోపాల బాలుర వంక, ఆ ఆవుదూడల వంక చూశారు. ఆయన కన్నులలోంచి అమృత దృష్టి ప్రసారం జరిగిందంతే. అమృత దృష్టి ప్రసారం జరగగానే అప్పటి వరకు మరణించినటువంటి పిల్లలందరూ లేచి నిలబడ్డారు. దూడలన్నీ లేచాయి. వాళ్ళకి చచ్చిపోయామని తెలీదు, జరగలేదండి. ఎప్పటి వరకో ఎందుకు? రామదాసు గారి కొడుకు గంజిగుంటలో పడిపోయి ఉడికిపోతే భద్రాచలంలో రాముడి పాదాల దగ్గర పెట్టి, రామా నువ్వు నాకు కొడుకుని ఇవ్వాలనుకుంటే నా కొడుకుని బతికించు, లేకపోతే నీలోకి లీనం చేసేసుకో అని అంతరాలయం తలుపులు మూసి రామదాసు గారు ఎదురుగుండా స్తంభం దగ్గర కూర్చుని రామనామ జపం చేసుకుంటుంటే పిల్లవాడు లేచి నాన్నగారు అంటూ పరిగెత్తుకొచ్చి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. మరి ఈశ్వరుడి యొక్క దృష్టి ప్రసారం చేత ఆయన ఏం చెయ్యలేడు. వామాంకస్థిత జానకీ పెళ్లిల సత్కోదండ దండంకరే చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగలే శంకం చరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తారు. అటువంటి పరమాత్మ తన కారుణ్యామృత దృష్టి చేత ఏది చెయ్యలేడు కనుక అందుకని ఆ గోపాల బాలుర్ని, ఆవుల్ని, దూడల్ని బ్రతికించాడు. బ్రతికిస్తే వాళ్ళందరూ నిద్రలేచారు. చిత్రం ఏమిటంటే వాళ్ళకి అసలు తాము చచ్చిపోయామని కానీ తాము బతికామని కానీ తెలియదు. కృష్ణుడు మన వెనకాల ఉన్నాడు, మనకేమవుతుంది? కొండ చిలవని చూశారు చచ్చిపోయిందని. వాళ్ళు అనుకున్నారు జై కృష్ణ జై జయ కృష్ణ అన్నారు. ఎందుకని? ఆయన చంపేశాడు కొండ చిలవని. ఊరే మనం అనుకున్నది కరెక్టే, ఇది కొండ చిలవే. అయితే మనకేమైంది? వెనక కృష్ణుడు ఉన్నాడు కదా, చూసారా చచ్చిపోయింది కొండ చిలవ. మనం చూసావా హాయిగా ఉన్నాం. వాళ్ళకి తెలియదు అసలు చచ్చిపోయాడు. ఇది గమ్మత్తు.